హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ రాయలసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే, నేను లాస్ట్ మంత్ మా అమ్మ వాళ్ళు చేసే బిజినెస్ అని చెప్పేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి. సో ఆ వీడియోకి అయితే వచ్చిన కామెంట్స్ అనమాట. ఆ వీడియోకి అయితే కామెంట్స్ ఏమని చేశారంటే, బిజినెస్ మేము చేయాలనుకుంటున్నాం, ప్రాఫిట్ ఉంటుందా అని అడిగారు. అలాగే ఎక్కడ సేల్ చేయాలి అని అయితే అడిగారనమాట. సో వాళ్ళకి రిప్లైగా నేను అయితే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. ప్లీజ్ కూసంత సపోర్ట్ చేయండి. ఇక అలాగే ఇంకో కామెంట్ గురించి అయితే చెప్పడం మర్చిపోయానండి. అలాగే మీరు చేస్తూ ఉన్నారు కదా బొంగులు, కానీ బొంగులు లేదా నల్లీలు లేదా గొట్టాలు అని అయితే అంటారంట. సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో అయితే అంటారు కదా. సో ఇక మా ఊర్లో వచ్చేసి అయితే బొంగులు అయితే అంటామన్నమాట. ఇక బొంగులు అయితే ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని కూడా కామెంట్ అయితే చేశారండి. ఇక మొత్తానికైతే వీడియోలకి అయితే వచ్చేద్దామన్నమాట. సో ఇక బొంగులు అవి కూడా మీకు దగ్గరగా ఉన్న ఏ టౌన్లో అయినా కూడా ఉంటాయి, దొరుకుతాయి, ప్రతి దగ్గర కూడా దొరుకుతాయి అన్నమాట. మేమైతే ఇక బస్తాలు అదే అండి, మూటలు తెచ్చుకొని అయితే వేపుకుంటాము. అలాగే ఈ బొంగులు అనేవి మంచిగా రావాలంటే కూడా ఏం చేయాలని అయితే కామెంట్ చేశారు. షార్ట్ వీడియోకి, లాంగ్ వీడియో కాదండి, షార్ట్ వీడియోకి అయితే కామెంట్ అయితే చేశారనమాట. బొంగులు అనేవి మంచిగా రావాలి అని అంటే ఒకరోజు బాగా ఎండబెట్టాలన్నమాట. ఎండబెట్టిన తర్వాత మళ్ళీ అవి చల్లారిన తర్వాత మనం ఆయిల్లో వేపుకోవాలండి. నూనె అనేది చాలా వేడిగా ఉండాలన్నమాట. పొగలు వస్తూ ఉంటాయి కదా, ఆ విధంగా వేడిగా ఉన్నప్పుడు మనం వేసుకొని వేపుకుంటే చాలా బాగా వస్తాయండి. ఇక ఈ బిజినెస్ చేస్తే కనుక ప్రాఫిట్ ఉంటుందా అని అంటే కంపల్సరీ ఉంటుందండి. ప్రాఫిట్ అనేది ఉంటుంది, ప్రాఫిట్ వస్తుంది. మరి మనం ప్రాఫిట్కి రావాలి అంటే మనం అంతే కష్టపడాలండి. ముఖ్యంగా ఈ బిజినెస్కి అనేది చాలా కావాల్సినది ఒకటే అండి, ఓపికతోటి మనం తయారు చేసుకొని, అలాగే ఓపికతోటి మన చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఉంటాయి కదండి కిరాణా షాపులు, వాటికి తిరుగుతూ వేసుకోవాలన్నమాట. మేమైతే మాకు చుట్టుపక్కల ఉన్న పల్లెలు ఉంటాయి కదండి, ఆ పల్లెలకి అన్నిటికి కూడా తిరిగి వేస్తారనమాట. ప్రాఫిట్ అయితే మాత్రం కంపల్సరీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మేమైతే ప్రాఫిట్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే చెప్పాలి అని అయితే అనుకుంటున్నాను. ఇక ఎగ్జాంపుల్గా వచ్చేసి ఇప్పుడు ఒక బొంగులే తీసుకుందామండి. ఒక 1000 రూపాయలు అనేది పెట్టేసి మనం ఒక బొంగులు అనేది తెచ్చుకున్న తర్వాత మనకి వాటికి ఆయిల్ ఇవన్నీ కూడా మనకి ఒక పెట్టుబడి అనేది ఒక 1100 అలా పెట్టుబడి అయిందనే అనుకుందామండి. అలా అనుకున్నప్పుడు మనం వాటిని వేపేసి ప్యాకింగ్ చేసిన తర్వాత మనము వెళ్ళి కిరాణా షాపులకి అమ్ముకుంటే ఎంత వస్తుందనేది అయితే చెప్తున్నాను. ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి, ఖచ్చితంగా అనేది కాదు, దాదాపు అంచనా మాత్రమే చెప్తున్నాను అనమాట. వచ్చేసి ఇప్పుడు 1000 రూపాయలు అనేది మనం పెట్టుకొని వ్యాపారం అనేది స్టార్ట్ చేసినప్పుడు 1000కి కంపల్సరీ 1700 1800 అనేది వస్తుందండి. కంపల్సరీ సగానికి సగం అయితే వస్తుందన్నమాట. సో ఇదే అండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. ప్లీజ్ కూసంత సపోర్ట్ చేయండి. మీరు అడిగిన ప్రశ్నలకి నా సమాధానం మీకు నచ్చితే కనుక కంపల్సరీ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే షేర్ చేసి లైక్ అయితే కొట్టేయండి. Until bye, see you another video.